మీకు తెలుసా భవిష్యత్తులో ఒకరోజు మీరు ముంబైలో ట్రైన్ ఎక్కి కేవలం 2 గంటల్లో దుబాయ్ చేరిపోతారని? ఏం మాట్లాడుతున్నావురా? అది కూడా సముద్రం క్రింద ప్రయాణిస్తూ. ఇది ఒక కల కాదు, ఇది ఒక $1 బిలియన్ ప్రాజెక్ట్. అవును, ప్రపంచంలోనే మొదటిసారిగా ఏ దేశం చేయని విధంగా అతి పొడవైన మరియు అత్యంత విలువైన ప్రాజెక్ట్ ఇది. ఇక వివరాల్లోకి వెళితే యుఏఈలోని నేషనల్ అడ్వర్టైజర్ బ్యూరో లిమిటెడ్ అనే సంస్థ ఈ ప్రాజెక్ట్ ను ప్రతిపాదించింది. దుబాయ్ నుండి ముంబైని 2000 కిలోమీటర్ల పొడవైన అండర్ వాటర్ రైల్వే లైన్ కలపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ట్రైన్ వేగం గంటకు 1000 కిలోమీటర్లు. అంటే ప్రస్తుతం విమానం తీసుకునే 4 గంటలకు కట్ చేసి కేవలం 2 గంటల్లో చేరిపోవచ్చని అంటున్నారు. ఈ ట్రైన్ కేవలం ప్రయాణికులు మాత్రమే కాదు, యుఏఈకి భారతదేశం నుండి క్రూడ్ ఆయిల్, త్రాగునీరు వంటి వస్తువులు కూడా తరలించగలదు. ఈ ట్రైన్ లో ప్రయాణం కూడా అసాధారణంగా ఉంటుంది. మీరు సముద్ర జీవాలను చూస్తూ పానరామిక్ అండర్ వాటర్ విండోస్ ద్వారా ప్రయాణించవచ్చు. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే ప్రతిపాదన చేశారు. అయితే భారత ప్రభుత్వం మరియు యుఏఈ అధికారికంగా ఆమోదించాల్సి ఉంది. దీని నిర్మాణ రీతులు ప్రపంచంలోనే సవాలు అయ్యే విధంగా ఉండబోతున్నాయి. ఈ టన్నెల్ దాదాపు ఛానల్ టన్నెల్ కన్నా 10 రెట్లు పొడవుగా ఉంటుంది. దీనికి కావాల్సిన నిధులు కూడా $1 బిలియన్ ఉంటాయి. కానీ ఫీజిబిలిటీ స్టడీస్ కొనసాగుతున్నాయి మరియు 2030 నాటికి నిర్మాణం పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.